ఓకే, మొదటి ప్రశ్న. కింది ప్రదేశాలలో డచ్ వారు తమ వాణిజ్య కేంద్రాలను ఎక్కడ స్థాపించారు? ఆప్షన్స్ చూస్తే ఏ. నాగపట్నం, చిన్సురా, మచిలీపట్నం. బి. సూరత్, భరూచ్, ఆగ్రా. సి. కొచ్చిన్, అహ్మదాబాద్, పాట్నా. ఇంకా డి. పైవన్నీ. ఏమంటారు? కాస్త ఆలోచించండి. మీలో చాలామంది కరెక్ట్గానే ఊహించుంటారు. సరైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ. అవును, డచ్ వాళ్లు ఈ అన్ని చోట్ల తమ ట్రేడింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ల నెట్వర్క్ ఎంత పెద్దదో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఈస్ట్ కోస్ట్లో నాగపట్నం, చిన్సురా, మచిలీపట్నం, వెస్ట్ కోస్ట్లో సూరత్, భరూచ్, కొచ్చిన్, అహ్మదాబాద్, ఇలా సముద్రతీరమే కాదు లోపల ఆగ్రా, పాట్నా లాంటి సిటీస్లో కూడా వాళ్ల బేస్లుండేవి. అసలు 17వ శతాబ్దంలో స్పైస్ ట్రేడ్ మొత్తం వాళ్ల కంట్రోల్లోనే ఉండేది. మరింత పెద్ద ఆపరేషన్ నడపాలంటే ఒక ఆర్గనైజేషన్ కావాలి కదా. అందుకే 1602లో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ టైంలైన్ చూస్తే వాళ్ల స్పీడ్ మనకర్థమవుతుంది. చూడండి, 1605లో మచిలీపట్నంలో మొదలుపెట్టారు. ఆ తర్వాత కేవలం 50 ఏళ్లలోపే పులికాట్, సూరత్, భీమిలి, పట్నం, చిన్సురా ఇలా ఒకదాని తర్వాత ఒకటి కీ లొకేషన్స్లో ఫ్యాక్టరీలు పెట్టేసి తమ పట్టుని బిగించారు. రెండో ప్రశ్న ఏంటంటే, ఇండియాతో ట్రేడ్ చేయడానికి జాయింట్ స్టాక్ కంపెనీని మొదలుపెట్టింది ఎవరు? ఆప్షన్స్: పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, డానిష్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్న పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఇదే ఫౌండేషన్. అండ్ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, డచ్. అవును, ఈ సరికొత్త బిజినెస్ మోడల్ని ఇండియా ట్రేడ్ కోసం వాడిన మొదటివాళ్లు వీళ్లే. అసలు ఈ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక బిజినెస్. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనలాంటి సాధారణ ప్రజలు కూడా డబ్బులు పెట్టి షేర్లు కొనొచ్చు. దీనివల్ల రెండు పెద్ద లాభాలు: ఒకటి, కంపెనీకి కావలసినంత డబ్బు ఈజీగా వస్తుంది. రెండు, ఒకవేళ బిజినెస్లో లాస్ వస్తే ఆ రిస్క్ ఒక్కరిమీద కాకుండా అందరిమీద పడుతుంది. అప్పట్లో ఇదొక బ్రిలియంట్ ఐడియా కదా. ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి, మార్చ్ 20, 1602. ఇదే రోజున డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆమ్స్టర్డామ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి స్టాక్ మార్కెట్ని మొదలుపెట్టింది. ఇది వరల్డ్ ఫినాన్షియల్ హిస్టరీలోనే ఒక టర్నింగ్ పాయింట్. మూడో ప్రశ్న. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాట్నాలో తన ఫ్యాక్టరీని ఏ సంవత్సరంలో స్థాపించింది? మనకున్న ఆప్షన్స్ 1601, 1632, 1774, ఇంకా 1651. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, 1632. సో డచ్ వాళ్లు బీహార్లోని పాట్నాలో 1632లోనే తమ ఫ్యాక్టరీని పెట్టారన్నమాట. ఈ పాట్నా ఫ్యాక్టరీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. వాళ్లు ఫ్యాక్టరీ కట్టిన ప్లేస్ని ఇప్పుడు పాట్నా కలెక్టరేట్ అని పిలుస్తున్నారు. అయితే వాళ్ల ఉద్దేశ్యం కేవలం అక్కడ బిజినెస్ చేయడమే కాదు, వాళ్లకి గట్టి పోటీ ఇస్తున్న పోర్చుగీస్, బ్రిటిష్ వాళ్లని ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా నుండి తరిమికొట్టాలనేది వాళ్ల అసలు ప్లాన్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బీహార్లోకి ఫస్ట్ ఎంటర్ అయిన యూరోపియన్లు పోర్చుగీస్ వాళ్లు. అంటే డచ్ వాళ్లు వచ్చేసరికే అక్కడ కాంపిటీషన్ ఉందన్నమాట. నాలుగో ప్రశ్న. కింది వాటిలో ఏది సరైన వాక్యం? ఇది కొచ్చిలో డచ్, పోర్చుగీస్ మరియు బ్రిటిష్ వాళ్ల మధ్య జరిగిన పవర్ స్ట్రగుల్ గురించి. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి. డచ్ వాళ్లు పోర్చుగీస్ వాళ్లను ఓడించి ఇప్పుడు మనం చూస్తున్న కొచ్చిలో ఫోర్ట్ విలియమ్స్ను కట్టారు. దీని బట్టి అర్థమవుతుంది కదా, ఇది వెறுం బిజినెస్ రైవలరీ కాదు, పవర్ కోసం జరిగిన యుద్ధం. ఇక్కడ కొచ్చిలో ఏం జరిగిందో చూస్తే ఒక పెద్ద పవర్ షిఫ్ట్ కనిపిస్తుంది మనకు. ఫస్ట్ ఆ ప్రాంతమంతా పోర్చుగీస్ వాళ్ల కంట్రోల్లో ఉండేది. ఆ తర్వాత డచ్ వాళ్లు వాళ్లను యుద్ధంలో ఓడించేసి ఆ స్ట్రాటజిక్ పోర్ట్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ ఫోర్ట్ విలియమ్స్ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1714లో డచ్ వాళ్లు దీని కొచ్చిన్ రాజు పర్మిషన్తో కట్టారు. కాని తర్వాత రోజుల్లో దీని ఓనర్షిప్ చాలా చేతులు మారింది. ముందు క్యాలికట్ జమోరిన్ కంట్రోల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత చివరిగా టిప్పూ సుల్తాన్ దీన్ని గెలుచుకుని దానికి టిప్పూ సుల్తాన్ కోటాయి పేరు కూడా మార్చేశాడు. సరే, మనం ఇప్పుడుదాకా చూసిన ఈ 4 ప్రశ్నల నుంచి మనకి తెలిసిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. మొదటి ప్రశ్నతో డచ్ వాళ్ల ట్రేడింగ్ నెట్వర్క్ ఎంత పెద్దదో చూశాం. రెండో ప్రశ్న వాళ్లు పరిచయం చేసిన జాయింట్ స్టాక్ కంపెనీ అనే అద్భుతమైన ఐడియా గురించి చెప్పింది. ఇక మూడో ప్రశ్న వాళ్ల బిజినెస్ ప్లాన్స్ వెనుక కాంపిటీటర్స్ని ఎలిమినేట్ చేయాలనే స్ట్రాటజీ ఉందని క్లియర్గా చూపించింది. చివరిగా
4వ ప్రశ్న ఏం ప్రూవ్ చేసిందంటే వాళ్ళు కేవలం వ్యాపారులు మాత్రమే కాదు, అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా రెడీగా ఉన్నారని.